చిన్న చిన్న సోలార్ పవర్ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తుంది. దీన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తే కనుక అనేక మంది పారిశ్రామికవేత్తలు అవుతారు. అనేక మంది దీని మీద ఆధారపడి బ్రతకడానికి వీలయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రమే నేరుగా రాయితీ ఇస్తున్నటువంటి వేళ మినీ సోలార్ పవర్ ప్లాంట్స్ ఇదేంటంటే రాష్ట్రంలో సుమారు 20 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటికి రోజు పగలే 9 గంటల పాటు కరెంట్ ఇస్తున్నారు. 3 డిస్కంల పరిధిలో విద్యుత్ పంపిణీ కోసం 7,256 ఫీడర్లు ఉన్నాయి. అందులో వ్యవసాయానికి విద్యుత్ అందించేందుకు 1,700 ఫీడర్లు నడుపుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడైతే వ్యవసాయానికి వాడే ఫీడర్ ఉందో అక్కడ ఒక మినీ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోమంటుంది. దానికి పిఎం కుసుమ్ అనేటటువంటి పథకం కిందన మెగావాట్ ₹1,00,00,000 అంటే ఇది 1 నుంచి 3 మెగావాట్ల పవర్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు. 1 మెగావాట్ కోటి ఇస్తుంది, 3 మెగావాట్లు అయితే ₹3,00,00,000 ఇస్తుంది కేంద్రం. మిగతా డబ్బులు మనం పెట్టుకుంటే బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేస్తాయి. అది తీసేసుకుంటే పవర్ ప్లాంట్లు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పవర్ ప్లాంట్ పెడితే ఆటోమేటిక్గా సోలార్ పవర్ ప్లాంట్ అంటే ప్యానల్స్ అదంతా నడుస్తుంది, రొటేషన్ అవుతుంది. ప్లస్ దాంట్లో కొంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక్కొక్క మినీ సోలార్ పవర్ ప్లాంట్లో కనీసం 10 మందికి ఉద్యోగాలు లెక్కను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 1700 × 10 మందికి ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ పథకం ద్వారా లభించేటటువంటి అవకాశం. అట్లాగే 1700 మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పరిశ్రమలు పెట్టిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ పెట్టినట్టే కదా ఇది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని కింద ప్రాజెక్టుల నుంచి వచ్చే కరెంటుని డిస్కంలే తీసుకుంటాయి. దీనికోసం ఫీడర్ స్థాయిలో మీటర్ ఏర్పాటు చేసి ప్రతి నెలా ఉత్పత్తి చేసే విద్యుత్కి టారిఫ్ ప్రకారం చెల్లిస్తారు. ₹2.5 నుంచి కర్ణాటకలో అయితే ₹3.15 ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ లాంటి చోట్ల ₹2.42 ఇస్తున్నారు. మనం కావాలంటే ₹4 ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ₹2.49కి అదానీ ఇస్తానంటే కూడా దాన్ని రచ్చరచ్చ చేశాం కదా. ఇప్పుడు ₹2.42కి మనకేమన్నా ఇస్తానంటే తీసుకోవచ్చు.